ఇస్తారు ఇద్దరు మాట్లాడియండి కూర్చోబడి రైట్. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి నంద్యాల విజయకుమార్ గారికి, అలాగే మా శివప్రసాద్ గారికి, అలాగే ఫస్ట్ సెక్రటరీ గారు కృష్ణమూర్తి గారికి, అలాగే ఇతర ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులందరికీ ఆశీస్సులు. 1984 సంవత్సరంలో మేము 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఈ స్కూల్లోనే చదువుకున్నాం. మాది అదే రూమ్, ఆ షెడ్డే మాది. అయితే ఇప్పుడు మధ్యలో ఒక బిల్డింగ్ ఉండేది, ఇప్పుడు లేదు అది. అయితే ఇప్పుడు మంచి లుక్ వచ్చింది స్కూల్కి. ఇప్పుడు కొత్త బిల్డింగ్లు, కొత్త సార్లు అందరూ. సరే, ఇప్పుడు ఏంటంటే నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను, ఇంగ్లీష్ టీచరు. ఇప్పుడు ఇక్కడ శ్రీనివాసన్ ఈయన కూడా ఇంగ్లీష్ టీచరు, ఇంగ్లీష్ సత్యనారాయణ గారు ఈయన కూడా ఇంగ్లీష్ టీచరు. తర్వాత అంటే మా బ్యాచ్లో చాలామంది టీచర్స్ అయ్యాం. అయితే ఇప్పుడు మనకి మీలో ఎంతమంది ఊళ్ళల్లో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉందండి? ఓకే ఓకే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే ఓకే, సరే సార్. ఇప్పుడు మీ సినిమా హీరోలు బర్త్డే చెప్పగలరు కదా ఎప్పుడెప్పుడు? మహేష్ బాబు బర్త్డే ఎప్పుడు? ఆగస్ట్ 9. జూనియర్ ఎన్టీఆర్ May 20. May 20. Yes sir. ఓకే ఓకే. సీతారామరాజు గారి బర్త్డే ఎప్పుడండి? అల్లూరు సీతారామరాజు గారి బర్త్డే. మదర్ తెలుసా బర్త్డే? అంబేద్కర్ గారి బర్త్డే April 4. మన సావిత్రిబాయి పూలే గారి బర్త్డే. సరే ఓకే. అది మిమ్మల్ని టెస్ట్ చేయడం కాదు, అంటే మన భారతదేశంలో, అంటే మన స్టేట్ అని కాదు, సినిమా హీరోలకి ఫ్యాన్స్లు ఉంటాయి. వాళ్ళ బర్త్డే గుర్తుపెట్టుకుంటామా? మరి స్వాతంత్ర సైకిల్స్ వచ్చారు, మనకి వాళ్ళ బర్త్డే గుర్తుపెట్టుకుంటారు మీరు? వాళ్ళకి ఫ్యాన్స్ ఉందా? మన దేశ నాయకులు కొన్ని మంది, గాంధీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫ్యాన్స్ ఉందా? మనకి శాస్త్రవేత్తలు 3 మంది ఉన్నారు. మనకి బల్బ్ ఎడిసన్, ఆయన బర్త్డే తెలుసా? ఓకే. ఆయన ఫ్యాన్స్ ఉందా? మనకి సంఘ సంస్థలు కొన్ని కవులు ఉన్నారు. తెలుసా మీకు? కాదు, అంటే మనం ఇది గుర్తుపెట్టుకోమా, మనకి నచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటాం. ఇదే ఇదేనండి. నేను విలత్వం ఆలోచన వాట్స్కూల్ యూపీలో హై స్కూల్లో పనిచేసినప్పుడు 2005వ సంవత్సరంలో మన జాతీయ నాయకుల అభిమాన సంఘం, అంటే జాతీయ నాయకుల ఫ్యాన్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యాన్స్, అంటే స్వాతంత్ర సమర యోధుల అభిమాన సంఘం, శాస్త్రవేత్తల అభిమాన సంఘం, మన క్రీడాకారు, మన ధ్యాన్ చంద్ గారు తెలుసా మీకు? హాకీ క్రీడాకారు. ఆయన దినోత్సవాన్ని మన క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం. మన జరిగింది ఆయన, అంటే ప్రముఖ క్రీడాకారులు ఫ్యాన్స్, అలాగే సంఘ సంస్కృతులు, మదర్ తెరిసా లాంటి వాడు. ఇలా మనకి ఒక 5 అభిమాన సంఘాలు వాట్స్కూల్ హై స్కూల్లో ప్రారంభించి ఆయా బర్త్డేలు పిల్లల్నే ప్రెసిడెంట్, సెక్రటరీ, ఫైనాన్స్, వైస్ ప్రెసిడెంట్ అలా పెట్టి పిల్లల చేత కార్యక్రమాలు 25 మందిని తయారు చేస్తున్నాడు. అలా ప్రతి ఏడాది మారుతూ ఉంటారు. అంటే వాళ్ళ నాయకత్వం అలవాటు చేసి పిల్లలు ఆ రోజు ప్రోగ్రామ్ చేస్తారు. మరి మీరు చేసింది ఏంటంటే ఆ రోజున వారి జీవిత చరిత్ర తెలిపే ఒక ప్యాంప్లెట్ నేను ఫ్రీగా పిల్లలకి ఇస్తూ ఉంటాను. అలా ఇప్పటికి నేను 75,000 ప్యాంప్లెట్ ఇచ్చాను పిల్లలు 10 ఏళ్లలో. ఏళ్ళగా చేశాను. మళ్ళీ తొండవరం హై స్కూల్లో 2015 నుంచి 8 సంవత్సరాలు 2020 దాకా అక్కడ చేశాను. మొత్తం మీద 75,000 వచ్చింది కౌంట్. ఇది గుర్తించి మనకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఐకాన్ 2025 అవార్డుతో మనం గత నెల 2వ సాటర్డే 12వ తారీఖున జూన్ నెలలో హైదరాబాద్లో తెలంగాణ సారస్వత భవన్లో నాకు సన్మానం చేసి అవార్డు ఇచ్చేది. అందుకోసమే మా తోటి విద్యార్థులను మనం గుర్తించి అది సన్మానం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనందరం గుర్తుంచుకోవాల్సిన మర్చిపోయిన అంశాన్ని మరోసారి గుర్తు చేసినందుకు అపరారు ఖచ్చితంగా వరల్డ్ రికార్డు హోల్డరే. ప్లీజ్ బీ సీటెడ్ సార్. మనం కూడా ఈ జాతీయ నాయకుల, సైంటిస్టుల అభిమాన సంఘాలు ఏర్పాటు చేసుకుందాం. ఇది దండేసిన దానికన్నా అప్పుడు బాగా ఆనందపడతారు.
ఎండాకాలం చేసిన ఫోటో తెచ్చారా మన అయిపోయింది. నమస్కారం